శివోహం. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహా బ్రహ్మాస్తకుండికాస్తాం శుద్ధజ్యోతిస్వరూపిణీం సర్వతత్వమయీం వందే గాయత్రీం వేదమాతరం. నమస్తే భువనేశాని నమస్తే ప్రణవాత్మికే సర్వవేదాంత సంసిద్ధే హ్రీంకారమూర్తయే అగ్రబిందు పరికల్పితానాం మధ్యబిందు యుగలస్తనద్వయీం పార్శ్వబిందురచనా గుణస్పదాం నవమితే పరశివే పరాం కళాం కామేశ్వరీం పరాం మీళికాదిహారి స్వరూపిణీం మాతృకావర్ణలిప్తాంగీం మహాశ్రీచక్రమధ్యగాం మహాత్రిపుర సుందరీం. ఓం 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 హ్రీం హ్రీం హ్రీం. గురుకృప మాతృకృప. ఓం మహోం మహోం ఓం హ్రీం ఓం ఓం హ్రీం ఓం మహోం మహోం ఓం. అఖండాత్మ పరచిద్గణ నిసర్గదత్త ఓం నిసర్గాత్మ పరచిద్గణ అఖండ దత్త ఓం పరానంద చిన్మయ గణ బ్రహ్మదత్త ఓం విరాట్ స్వరాట్ సామ్రాట్ ఘన విష్ణుదత్త ఓం సర్గస్థితి లయానంద త్రిపుర దత్త ఓం సార్వత్రిక చక్రేశ్వరి సాదాఖ్యశ్రీ లలిత ఓం నిరంజన నిర్వికల్ప నిస్తుల ఘన నిత్య దత్త ఓం మాయాంతరాత్మ మాయాగణ మోక్షదత్త ఓం మృత్యోర్మృత్యు మృత్యుంజయ మిహిర దత్త ఓం పూర్ణ బ్రహ్మ పరిచితి గణ జ్ఞానదత్త ఓం విశ్వరూప చక్షుర్గణ విజయ దత్త ఓం దత్తోహం సోహం శివోహం శ్రీమాత్రే నమః. గురుకృప మాతృకృప. నానా జయ గురుదేవ్. ఇప్పుడు స్థన భార అన్న మాటకి బిందు వికసనానికి గుర్తు అని పెట్టుకోవాలి నాన్న ఎప్పుడు కూడా. అమ్మవారు స్థనములు అంటే ఏంటంటే అమ్మవారి హృదయ స్థానము ధార చక్రం ఏదైతే ఉంటుందో అంటే హ్రీం బీజం అన్నమాట. ఆకాశంగా చూడాలి. అది పాంచభౌతికమైన దృష్టితో మనం ఎప్పుడూ కూడా అమ్మవారిని మనం ఆ ఊహల్లో కూడా తీసుకురావద్దు. అంటే సూర్యుడు చంద్రుడు ఎలా ఉంటాయి స్థాన భార అన్నట్టుగా లేవు ఆకాశానికి, అలా అన్నమాట. ఇది హ్రీం బీజంలో అమ్మవారి మహదాకాశంలో ఆ తల్లి స్తనభార అన్న మాటకి బిందు వికసనానికి గుర్తు. బిందు వికసనానికి గుర్తు అంటే ఏంటంటేనన్నా అంటే ఆమె సంకల్పంలో నేను సృష్టి చేయాలి అనుకున్నప్పుడు సహజంగా హృదయంలో ఆమెకి తల్లి కావాలనే కోరిక అనేది ఒకటి వస్తుంది కదా. సో సహజంగా ఏమిటి ఆ సంకల్పం హృదయంలో కలుగుతుంది. అంటే హ్రీం బీజం దగ్గర అమ్మవారు సృష్టికి కావలసినవన్నీ కూడా ఏమో అంటే ఏ అవసరం అంటే ఏ మూల పదార్థాలు అంటే ప్రిన్సిపల్స్ ధర్మములు సత్యములు అన్ని తన దగ్గర పెట్టుకుంది అని. ఇంకా నేను సృష్టి చేయటమే సౌహుగా బయటికి రావాలి. ఇంకా నేను అండపిండ బ్రహ్మాండాలు నా నుంచి ఇంకా రావాలి. అష్టకోణ చక్రం దగ్గర జరిగేవి ఆమె అదే స్థనభార అంటే బిందు త్రికోణ అష్టకోణ అలా. ఇంకా కిందంతా సౌవు కదా. మరి ఓం భుహ ఓం భుహ ఓం 14 లోకాలు రావాలి కాబట్టి అవన్నిటికి సంబంధించిన సత్యములు ధర్మములు ఎవరు ఎలా ఉండాలి, ఏ సృష్టి ఎలా ఉండాలి, సృష్టి దేని మీద నడపబడాలి, సృష్టి స్థితి లయ తిరోధాన ఈ దీనికి సంబంధించిన సూక్ష్మమైన ధర్మములు సత్యములు ఏవైతే ఉంటాయో. అవునా. ఇప్పుడు మనం కూడా ఏదన్నా ఒక పని చేయాలి అంటే వెనక ముందు ఆలోచన చేసి మనం చేస్తాంగా, అలా అన్నమాట. ఇప్పుడు మనం ఎలా అనుకుంటాం. అవునా. ఇప్పుడు అందరు నిప్పు నుంచి దుంకుతున్నారు అంటే మనం దుంకుతామా, వాళ్ళు దుంకుతున్నారంటే వాళ్ళకి చేతనైంది, మనం దుంకలేం కదా. కొద్దిగా మనం వెనక ముందు ఆలోచన చేస్తాం. అట్లా అనమాట. అది స్తనభార అంటే ఏంటంటే అది కొద్దిగా ఏంటంటేనమ్మా అక్కడ హృదయంలో ఉప్పొంగటం అంటే ఆనందం ఉప్పొంగటం అనమాట. స్తనభార అంటే అదనమాట. అంటే ఇంకా సృష్టికి తల్లి మాతృమూర్తి స్థానము కాబట్టి మరి పిల్లల్ని కనాలి అంటే మరి వాళ్ళకి కావాల్సిన పోషణ సృష్టి స్థితి లయ అలా అన్నమాట. ఆ ఉద్దేశంతో ఇది విశ్వరూపంగా ఆలోచన చేయాలి. ఒక మనిషికి జరుగుతున్న ఫీలింగ్స్ అనేవి మనం ఇక్కడ చెప్పుకోకూడదు. ఇక్కడ ఏంటంటే ఆ హ్రీం అనే బీజం వచ్చేసింది అంటే స్తనభార అంటే ఇంకా నేను ఈ ప్రిన్సిపల్స్ ఈ ధర్మముగా నేను ఈ సృష్టి చేయబోతున్నాను అని ఆమె సంసిద్ధురాలుగా ఉంది అని. ఇది స్తనభార అన్న మాటకి బిందు వికసనానికి గుర్తు అన్నమాట. అంటే ఆమె సంకల్పం ఎక్కడ బిందువులో అయింది. బిందువు ఎక్కడుంది ఆజ్ఞ అంటే బిందువు ఎక్కడ త్రికోణంలో ఉంది. అవునా.
అమ్మవారు త్రికోణంలో మరి వారు శివాశక్తి కదా. ఆ సంకల్పం అక్కడుంటే అది కర్త అయితే ఈ స్తనభర అనేది కర్మ అయింది. క్రియ ఎక్కడయింది? కింద ఈ స్థూల ప్రపంచాలు రావటం. కర్త, కర్మ, క్రియ. ఇప్పుడు మీ దాంట్లో గూడా అంతే గదా! మీరు మూడో కన్ను దగ్గర అక్కడ ట్యాప్ చేస్తుంటారు. వేలుతో ఇలా కొట్టుకుంటారు. ఉండు నేను ఆలోచన చేసి చెప్తానుండు ఏం చేయాలో అని మీరు అక్కడ మూడో కన్ను దగ్గర ఇలా ఫింగర్‌తో ఇండెక్స్ ఫింగర్‌తో కొట్టుకుంటూ ఉంటారు గదా! అక్కడ సంకల్పం గనుక వస్తే ఏం జేస్తారు? హృదయంలో ఏం జేస్తారు? ఆ! సరే చేద్దాము అంటారు. మానసికంగా. అది క్రియలో చూపిస్తారు. మరి మీకు జరిగినది మరి అక్కడ గూడా సృష్టి క్రమంలో అమ్మవారి విషయంలో తీసుకున్నప్పుడు ఆ! అది మహాసంకల్పము, మహాసృష్టి, స్థితి, మహాస్థితి అదనమాట. అలా మనం అది బిందు వికసనానికి గుర్తు అని. ఏమ్మా? బిందు వికసనానికి గుర్తు. అన్నిటిని కన్నది కాబట్టి బిందువు సంకల్పాలే కాదు. ఏమ్మా? అన్నీ గూడా వారి నుంచి ఆ! రావటం. ఆ బిందువు నుంచి రావటం. దీన్ని బట్టి మనకేం అర్థమవుతోంది? అంటే ఈ సర్వ సృష్టికి కూడా ఇప్పుడు నీ సంకల్పాలన్నీ ఉంటాయి. నీ ఊహలన్నీ ఉంటాయి. నీ అనుభవాలన్నీ ఉంటాయి. నీ కష్టాలన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏవైతే నీ హృదయంలో గూడు కట్టుకున్నాయో, దీనన్నిటికి మూలం నువ్వు వెతికితే, ఎక్కడికి నువ్వు వస్తావు అంటే బిందువు దగ్గరికే వస్తావు శ్రీచక్రంలో. ఎవ్వరైనా కూడా సృష్టిలో నువ్వు, నేను అనేదే కాదు. సర్వ సృష్టి హ్మ్. అమ్మవారిలోనే మనం కష్టపడుతున్నాము. అమ్మవారిలోనే జీవిస్తున్నాము. అమ్మవారిలోనే మనం ఏంటంటే, ఆ తల్లి పెట్టినది ఆ పాలే తాగుతూ, మరి సృష్టంతా మరి తల్లి పాలేగా. అలానే మళ్ళీ అమ్మవారు తన బిడ్డల్ని గర్భంలోనే పెట్టుకుంది. అదే విశ్వగర్భ, స్వర్ణ గర్భ. గురువుగారు నేనెక్కడికెళ్ళిపోతాను అనే ఆలోచన లేదు. నువ్వేం వేరుగా ఏం లేవు. ఈ సృష్టంతా గూడా ఈ భూమండలము, ఈ 14 లోకాలు గూడా అమ్మవారి యొక్క గర్భము. స్వర్ణ గర్భంలోనే మనం పుట్టాము. ఇక్కడే పెరుగుతున్నాం. ఇక్కడే కష్టాలు చూస్తున్నాం. ఏమ్మా? అది. సో, ఇప్పుడు అన్నిటికి మూలం బిందువు స్వామి అనే మాకు అనుభూతయింది. అది దృష్టిలో పెట్టుకొని అమ్మవారిని మనం గనక విగ్రహ రూపంలో చూసినప్పుడు ఆ తల్లి ఆ! ఆ స్థనములు, అది, ఆ ముఖము అవి చూసినప్పుడు ఎప్పుడు శ్రీచక్రాన్నే గుర్తుపెట్టుకొని దర్శనం చేసుకుంటే హ్మ్. అది దివ్య సంస్కారము అంటారు. మామూలుగా చూస్తే జీవ సంస్కారాలు. ఏమ్మా? సో, దృష్టి ఎప్పుడు గూడా చల్లగా ఉండాలి. తల్లి ఇచ్చిందిగా మరి చల్లని చూపిచ్చిందిగా. తల్లిని ఎలా చూస్తాం? అదనమాట. ఏమ్మా? కనబాలదన దాని బిందు వికసనానికి గుర్తు. సో, బిందువు వికసిస్తే వృత్తం అవుతుంది. అది వికసించిందనుకో వృత్తం అవుతుంది. అంటే ఏంటంటే త్రికోణం అవుతుంది అని. త్రికోణం దేనికి గుర్తు? విశ్వయోని. ఆ విశ్వయోని అనేది ఏదైతే ఉందో అంటే హృదయంలో గూడా మరి అమ్మవారి యొక్క త్రికోణంగానే మన గుండె గూడా ఉంటుంది గదమ్మా! స్పందన గూడా అలానే వస్తుందిగా. సంకల్పం గూడా అక్కడి నుంచే పుడుతోందిగా. హ్మ్. అవునా? సో, బిందు వికసనానికి అంటే అన్ని బిందువులు శ్రీచక్రంలో అన్ని బిందువులు గూడా వికసిస్తే వృత్తం అవుతాయి. బిందువు వికసిస్తే వృత్తం అవుతుంది. అంటే వృత్తము అంటే ఏమిటి? 0 ఏమ్మా? సర్కిల్. సో, బిందువు వికసిస్తే త్రికోణం గూడా అవుతుంది. అదే విశ్వయోని. సో, త్రికోణం అయితే అది శక్తి స్వరూపము. అది వికసించిందనుకో శక్తి ఉంది గాబట్టే వికసించాం. ఉట్టి సంకల్పం శివుడిలా జేశామనుకో, శక్తి లేకుండా నువ్వేమన్నా పని జేయగలుగుతావా చెప్పు? శివపార్వతులంటే కైలాసంలోనే కూర్చుంటారని కాదు. సర్వ సృష్టిలోనూ వాళ్ళిద్దరి యొక్క ద్వంద్వము ఉంది. మిథునము ఉంది. మిథునము అంటే భార్యాభర్తల జంట. శివ, శక్తి అన్నమాట. ఇప్పుడు నీ శరీరం ఉందనుకో, అది శివుడు. దాన్ని కదపాలి అంటే నీకు శక్తి కావాలి. అదనమాట. నీ శరీరమే ఒక లింగము. అదే లింగ శరీరం అంటారు చూడమ్మా. అందులో శక్తి ప్రవహిస్తేనే నీ శరీరం కదులుతోంది. రథం కదులుతోంది. పూరి జగన్నాథ రథ చక్రం ఎలా కదులుతుంది? మనుషులందరూ తాడుతో పట్టుకొని అవునా? అదెంతో పుణ్యంగా భావించి ఏమ్మా నువ్వు లాగుతున్నావా? లాగట్లేవా? అనేది పక్కన పెట్టు. అసలు తాకడమే గొప్ప విశేషం. దండం పెట్టడం కూడా గొప్ప విశేషం. లాగినంత ఫలం. సత్యనారాయణ వ్రతం ఎలా ఉంటుంది? ప్రసాదం తిన్నా పూజా ఫలం ఎలా వస్తుందో అందరికి అంత పూరి జగన్నాథ్ అంత గొప్పదమ్మా. నాకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. సో,
అది ఏంటంటే నాన్న, అది శివాశక్తి యొక్క గొప్పతనం. అంటే వారు ఎక్కడా గూడా ఒక్క క్షణం అసలు నువ్వు ఊహల్లో గూడా వారిని విడదీయలేవు. మనుషుల్ని మాటలతో విడదీస్తామేమో గానీ, అమ్మ లేనిపోని విషయాలు చెప్పి మనసు విరక్కొట్టడం ఎంతసేపమ్మా? అవునా? మనసు విరిగింది అంటే ఎంతసేపు? స్నేహం కొన్ని కొన్ని సంవత్సరాలు చేస్తాం మనం. ఒక్క మాట ఏమ్మా, ఒక మాటతో, అనుమానంతో స్నేహాలే తెగిపోతున్నాయి. అంతవరకు ఎందుకు భార్యాభర్తల్లోనే జరుగుతోంది. అవునా? సో, ఇక్కడే అది పాసిబుల్ అవుతుంది గానీ, అమ్మవారి విషయంలో, అయ్యవారి విషయంలో అది వాక్కుని, అర్థాన్ని విడదీయగలుస్తామా? అమ్మ అనంగానే అందులోనే అమ్మవారొచ్చేసి అమ్మ అంటే మదర్ కదండీ! అని వెంటనే మీకు అర్థం స్ఫురిస్తుంది. అర్థమైందా? పొడి అక్షరాలుగా ఉండవు. వెంటనే అమ్మవారు తడిగా వచ్చేస్తుంది. అమ్మ అంటే మదర్ కదా స్వామి అంటారు. చూసారా? వాక్కు, అర్థ 2 కలిసి ఉన్నాయి అందులోనే. అక్షరాలేమో శివుడు, అందులో అర్థమేమో అమ్మవారు. ఆయన ఎక్కడుంటే ఈవిడ అక్కడే కూర్చుంటుంది. చూసారా? అందుకే మరి ప్రథమ జంట అన్నారు. ప్రథమ మిథున జంట. అందుకే వాళ్ళేంటి వాకర్ధ వివ సంపృక్తౌ వాగర్ధ పధిపతి జగతో పితరౌ వందే. జగత్తుకే మాతా పితరులు అని వాళ్ళకిచ్చారు. ఇంకెవరికీ ఇవ్వలేదు. ఏ జంటలకి, ఏ దేవతా జంటలకి లేదు. అవునా? లక్ష్మీనారాయణులు, స్థితికారకులు అలా వస్తుంది గానీ, వాణి హిరణ్య గర్భుడు అలా వస్తాయి. ఏమ్మా? కానీ శివుడి విషయంలో అమ్మవారు హ్మ్. కామేశ్వర రూప పరమాత్మ విషయంలో వారు 2గా ఉన్నా ఒకటిగానే భాషిస్తారు. సృష్టి గూడా ఒకటిగానే ఉంటుంది కానీ అనేకంగా ఉంటుంది. శ్రీచక్రాలు ఎన్నున్నాయి? ఇటువంటి శ్రీచక్రాలు, ఇటువంటి సృష్టులు మనం ఇంకొక చోట ఎక్కడైనా చూసామా? కానీ ఈ యొక్క శ్రీచక్రంలోనే అన్ని లోకాలు ఉన్నాయి. ఆ లోకాల్లో అంతా ప్రవహించే శక్తంతా మళ్ళీ అమ్మవారు. ఈ శ్రీచక్రం అంతా శివలింగంగా భావిస్తే అది ఈశ్వర స్వరూపం. ప్రకృతి పురుషులు. అది. పండు కాచింది అంటే ఎలా కాస్తుంది? చెట్టు శివుడు. లోపల శక్తి ఏదైతే ఉందో అది అమ్మవారు. హ్మ్. అదనమాట. నువ్వు ఏ పని చేసినా గూడా నీలో ఆ పని జరిగింది అంటే అది అమ్మ దయ. అందుకే అమ్మవారి దయండి అని అమ్మ అంటాం. దెబ్బ తగిలినా అమ్మ అనే అంటాం. పనైనా అమ్మయ్య అంటాం. అబ్బా! అయిందండి వంటింటి పని. లేదా ఇంటి పని అయిందండి. పొద్దున మొదలు పెడితే ఇప్పుడు అయిందండి. హమ్మయ్య! దెబ్బ తగిలితే అమ్మ అంటావు. నాన్న అనంగా అమ్మా అంటారు. ఎవరైనా పురుషుడు గాని, స్త్రీ గాని. అవునా? అది అమ్మవారి యొక్క గొప్పతనం. హ్మ్. మనకే కాదు 14 లోకాల్లో గూడా అమ్మనే అందరూ అమ్మ, అమ్మ అంటూనే తిరుగుతున్నారు 14 లోకాల్లో. కష్టం వచ్చినా ఆ! ఈ రాక్షసులు వీళ్ళందరూ గూడా మరి వారినందరిని తపోభంగాలు చేయటం, యాగాదుల్ని చేయనీయకుండా చేయటం, ఇలా చేస్తున్నప్పుడు హింసలు పెట్టటం, మునిపత్తుల్ని ఆ! అవమానం చేయటం, ఇవన్నీ వాళ్ళు కష్టాలు పడి అమ్మవారికి చెప్పుకున్నారు. దేవి భాగవతంలో ఉందిగా, మరి అమ్మవారు వచ్చింది గదా! అవునా? అమ్మా అన్నారు. అది. అమ్మొస్తే నాన్నొస్తారు. నువ్వు అదే చేసింది ఆది శంకరాచార్యులు వారు, గౌడపాదులు వారు, ఆయన మహానుభావుడు స్త్రీకి ఏంటి అని చెప్పేసేసి శివుడినే పెట్టుకున్నాడు. అర్థమైందా? ఆ కథ తెలుసుగా. తన ఒంట్లో ఉన్న శరీరం అంతా తీయించేసి అది ఆయన పొద్దున్నే 4 గంటలకి స్నానానికి వెళ్ళాడు. ఏదో నదీ తీరం దగ్గరికి. వెళితే హ్మ్. ఆహ్, ఈ అమ్మవారు ఆ యొక్క ఆ నదీ తీరం దగ్గర మెట్లుంటాయి గదా! అక్కడ అడ్డంగా పడుకొనుంది. "పాపా నువ్వు పక్కకు జరుగు నేను వెళ్లి స్నానం చేయాలి" అంటాడు. "అటునుంచి వెళ్ళు" అంటాడు. "అటునుంచి వెళ్ళు, వెళ్లి స్నానం చేసుకో." "లేదమ్మా నేను వెళ్ళే దారిలోనే వెళ్ళాలి. ఇంకో దారి తీసుకోను" అని చెప్పి. సరే పక్కకు జరుగుతుంది. స్నానం చేసి మళ్ళీ పైకొస్తాడు. మళ్ళీ పడుకొని ఉంటాడు. మెట్లు ఎక్కుతుంటే ఏమైంది ఆయనకి? ఒక్కసారి ఆ అమ్మవారి దగ్గరికి రాంగానే పడిపోయాడు. పడిపోయాడు. లే "లేవయ్యా బాబు ఏంటి అలా పడిపోయావు అడ్డంగా" అంటుంది అమ్మవారు. లే లేచే శక్తి లేదమ్మా అన్నాడు. మాట్లాడే శక్తి కూడా లేదు ఆయనకి. ఆ! అది కూడా శక్తే గదా! మాటలు మాట్లాడటం కూడా శక్తే గదా! అప్పుడు అమ్మవారు అతనికి కళ్ళు తెరిపిస్తుంది.
ఇది అర్థమైందా? నువ్వు శివారాధన అంటూ తిరిగావు. ఆ! నేను లేకుండా నువ్వు మరి ఎలా ఉంటావో చెప్పు అంది. శక్తి వినా శివుడు లేడు, శివుడు వినా శక్తి లేదు. అంటే అప్పుడు చెంపలు వాయించుకున్నాడు. అమ్మా నువ్వే తల్లి అని. అర్థమైందా? హ్మ్. అప్పుడు రాసిన శ్లోకం ఇది. శివశక్తో యుక్తో యది భవతి శక్తా ప్రభవితుం న చ దేవం దేవో న ఖలు కుశలః స్పందితమపి అతస్వ ఆరాధ్యాం హరిహర విరించాది విరపి ప్రణంతుం స్తోత్రం వా కదామకృత పుణ్య ప్రభావతిం. ఈ శ్లోకం ఆసుగా అక్కడ ఆయన అమ్మవారి దగ్గర పాడాడు. తల్లి నువ్వు లేకుండా స్పందనే లేదు శివుడిలో, ఇంకా మేమెంత అని. అక్కడి నుంచి ఆ సాంప్రదాయాన్ని మనం పెట్టుకొని ఓం నమ శివాయ, హ్రీం నమ శివాయై. ఇది నాన్నగారు మనకి మహావతార్ బాబాజీ దగ్గర నుంచి, అమ్మవారి దగ్గర నుంచి మనకు వచ్చిన మంత్రం. ఓం నమ శివాయ అనేది ఎక్కడ ఉంటుందో, హ్రీం నమ శివాయ అనేది కూడా అక్కడే ఉంటుంది. అర్థమైందా? అందుకే అప్పుడే అది నువ్వు బిందు పూజ చేసినట్టు, పరిపూర్ణం చేసినట్టు, లేదా అష్టమి చంద్ర విభ్రాజ దళిత స్థల శోభిత సగం చేసి బయటకు వచ్చినట్టు. ఆ పుణ్యమే. షోడశి చేసినట్టు అన్నమాట ఒక రకంగా. గురు కృపా హి కేవలం, మాతృకృపా హి కేవలం. ఓం నమ శివాయ, హ్రీం నమ శివాయ అని ఎవరైతే స్మరిస్తారో వారు షోడశి స్థితిలో పూజ చేసినట్టే, పరాపూజ చేసినట్టే, బిందు పూజ చేసినట్టే అంత ఫలితం అమ్మవారు ఇస్తుంది. చాలా అదనమాట. ఇంతుందమ్మా. సో శివస్వరూపము ఇది రహస్యము. ఇప్పుడు ఏమవుతుంది? త్రికోణం అయితే అది శక్తి స్వరూపము, వృత్తం అయితే అది శివస్వరూపము. త్రికోణంగా వచ్చిందనుకోండమ్మా అది విషుయోని. ఆ త్రికోణమే మళ్ళీ వృత్తంగా అంటే బిందువుగా రావటం. మూడో కన్ను దగ్గర ఎలా ఉంటుంది బిందువు, అలా అది శివస్వరూపము. సో ఈ ఈ సున్నా నుంచే అన్నీ వస్తాయి. జియోమెట్రీ అంతా కూడా మీరు వేసే పిల్లలు చదివే జియోమెట్రీ అంతా వితౌట్ ఎ సర్కిల్ యూ కెనాట్, దేర్ ఈస్ నో సబ్జెక్ట్ కాల్డ్ జియోమెట్రీ. ఓకే, సున్నానే కదమ్మా. స్ట్రైట్ లైన్ చేయాలన్నా, పారలోగ్రామ్ చేయాలన్నా, క్యూబ్ చేయాలన్నా, స్పెరికల్ చేయాలన్నా, స్పియర్ చేయాలన్నా సున్నానే. సున్నా లేకుండా ఏమీ లేదు. జియోమెట్రీ మనమే కదా ఇంట్రొడ్యూస్ చేసింది ప్రపంచానికి. మన నుంచే వచ్చాయి నాన్న, వాళ్ళ ముందు వాళ్ళకేం తెలుసు. అన్నీ మన వేదాల నుంచి వచ్చినవి చదువులు. వీళ్ళు చదివే ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ, మోడర్న్ చదువులు అన్నీ కూడా అందులో నుంచి వచ్చి మూలం వస్తే చెబుతూ తల ఉంచుకుంటారు. వాళ్ళు వేదాలును పురాణాలు ఇతిహాసాలని అపహాస్యం చేస్తున్నారు కదా, అదేదో టెక్నాలజీ అని. ఈ టెక్నాలజీ అంతా ఏంది? ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ టెక్నాలజీ అంతా లేదా ఏంటి? చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు మనం ఫ్లైట్ లో వెళ్ళాము అంటే ఇదేం కొత్తగా వచ్చిందా? రామాయణ కాలం అంతకంటే ముందు నుంచి ఉంది. జియోమెట్రీ భరద్వాజుడు కదా గురుజీ, భరద్వాజుడు ఏంటమ్మా సామాన్యమైన వేదాలమ్మా. సృష్టికి అసలు నిజంగా అయితే మొత్తం సృష్టిలో ఉన్న అన్ని దేశాలు కూడా పాఠశాలకు రావాలి అంటే పాఠశాలకి రావాలి అంటే భారతదేశానికి రావాలి, హిమాలయాస్ దగ్గరికి రావాలి, ఇక్కడ నేర్చుకుని వెళ్ళాలి. వాళ్ళకి అది ఫారిన్. మనం ఏదో అక్కడికి పోయి పెద్ద ఏదో ఎంఎస్ చదివాం కానీ చంకలు ఎగరేసుకుంటున్నాం కానీ అసలు చదువులన్నీ ఇక్కడ ఉన్నాయమ్మా, తెలుసా? అదే హాస్యాస్పదం. అదే ఇప్పుడు అదే అందరూ చాలా మంది వచ్చేస్తున్నారు గురుజీ, అదే సంస్కృత్ కి. ఉజ్జయినిలేమో ఖగోళానికి అంతా ఉజ్జయిని సెంటర్. ఏ చదువన్నా చూడండి అన్న, చదువన్నా చెప్పమ్మా. నువ్వు టెక్నాలజీ చెప్పు, ఎయిర్ క్రాఫ్ట్ టెక్నాలజీ మనం చెప్పింది, మెడిసిన్, ఆయుర్వేదం అన్ని కూడా మనం చెప్పింది. కెమికల్స్ ఇవన్నీ కాంబినేషన్స్ లో ఇప్పుడు మీరు వాడుతున్న కరోనాకి సంబంధించినవన్నీ కూడా మన యొక్క వేదాల నుంచే. సుశ్రుడు అవన్నీ చెప్పారు కదా. ఆ ఫార్ములాస్, ధర్మాలు, సూత్రాలు మనకి కాపీ చేసి వాళ్ళు దాన్ని స్థూలంగా ఒక టాబ్లెట్ రూపంలో తీసుకొచ్చి ఇది లేటెస్ట్ మెడిసిన్ అంటున్నారు. మన ముందు మనకే ఇస్తున్నాడమ్మా. పాపం మన వాళ్ళు ఏంటంటే ఊర్లలో చూడండి అమ్మా, ఆయుర్వేదం పూర్వం ఏంటంటే జ్వరం వచ్చినా కూడా ఆచార్య దగ్గర పరిగెత్తేవాళ్ళం కదా. పాపం అతను ఏమిటి ఆ ముహూర్తం చూసుకొని, అతనికి ఎప్పుడు వచ్చింది అన్ని చూసుకొని, అతనికి తత్వం అంతా తెలుసు, వాత పిత్త కఫం అంతా తెలిసి ఆ ఊర్లో అందరి జనులు ఈ డాక్టర్కి తెలుసు కదా ఎవరు శరీర తత్వాలు ఎలా ఉంటాయో. ఓహో జ్వరం వచ్చిందా అని చెప్పి ఆయన టక్కని ఏంటి ఆ మందు అవన్నీ కూడా కలపడం, టైం అవన్నీ నూరటం,
అరగంట కూర్చోబెట్టేవాడమ్మా ఈ పేషెంట్. ఇప్పుడేముందమ్మా మెడికల్ షాప్ నుంచి హోమ్ డెలివరీను ఇవి వస్తున్నాయి కానీ పూర్వం కూర్చోవాల్సి వచ్చేది. ఆ, ఎలా వేసుకోవాలో చెప్పేవాడు. ఆ పొట్లాలు కట్టి ఇవ్వటానికి ఒక 40 నిమిషాల ప్రాసెసింగ్ ఉంటుంది. పూర్వం అలా ఉండేదమ్మా. అలా మనం పోయి తెచ్చుకున్నాం మందులు. అంటే మనం అంటే మన పూర్వీకులు అలా అటువంటి వైద్య శాస్త్రాలన్నిటికీ కూడా ఇప్పుడు ఆక్యుపెంచర్స్, చైనీస్ వాళ్ళ ఆక్యుపెంచర్స్ అన్ని మనం చేసినవి. ఆడేం చేశాడు? ఇప్పుడు కరోల్ అది కేరళ వైద్యం ఇవన్నీ కూడా అంతే. ఏది సాధ్యం కాదు, ఆయుర్వేదంలో ఏం సాధ్యం కాదు, బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి మందులు. అసలు ఆ మాటకు వస్తే కరోనాకి కరెక్ట్ మందు ఆయుర్వేదంలో ఉంది. ఇంగ్లీష్ ఈ కోవాక్సిన్ ఇవన్నీ ఏంటంటే అవి వేసుకున్న భయమే ఉంది కదా. చెప్పండి, అందరూ వేసుకుంటున్నారు కాబట్టి మేము వేసుకుంటున్నాం. ఆ భయం ఎక్కువ ఉంది కానీ ఇది ఏంటి అసలు దీని లోపల ఏమిటనేది ఎవరికి తెలియదు. అసలు చేసింది ఆయుర్వేదంలోనే ఉంది. కబాసురా అని అవన్నీ మంచి మంచి మెడిసిన్స్ ఉన్నాయి. పాపం వీళ్ళకి ఏంటంటే పబ్లిసిటీ లేదు కాబట్టి ఇంగ్లీష్ వాడు ఏంటంటే దానికి పబ్లిసిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఆ మందులు అందరు ప్రజలు అంతేనమ్మా. ఉం? పై మెరుగులకే ఎక్కువ ఇది అమ్మా. మంచివాడికి ఎప్పుడు స్థానం లేదన్నట్టు పాపం ఆయుర్వేదం. అందుకే నువ్వు అడిగితేనే ఆయుర్వేదంలో వాళ్ళు ఇస్తారు, అంతేగాని ఇలా కరోనా వచ్చిందంటే ఈ మందులు వేసుకున్నాను ఇస్తాడు అంతే. కానీ వాళ్ళు ఏమి ఇవ్వరు, ఈ అసలైన మందు ఇవ్వరు వాళ్ళు. నువ్వు అడగాలి కదా. ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళకి అందరూ చెప్తున్నారు పలానా మంది వేసుకోండి, పారాసిటమాల్ వేసుకోండి, 650 గ్రామ్స్ వేసుకోండి, డోలో వేసుకోండి. మరి ఆయుర్వేద జ్ఞానం ఎవరికి ఉంది? మరి కింద మనకి ఈ ఇంగ్లీష్ వర్డ్ వచ్చి నేర్పింది ఏంటంటే తల ఉంచుకోవటము, పెద్దానికి సారీ చెప్పటము, పెద్దానికి థ్యాంక్ యూ చెప్పటం తప్ప ఇవి నేర్చుకున్నామే కానీ మనకి స్వతంత్రం వచ్చినా కూడా పక్క దేశం ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనమే వంగుతాం కానీ వాడు వంగడు. వంగి వంగి నమస్కారం పెడతాం వాడికి. ఇంకా బానిసత్వం అనేది పోలేదు శరీరంలో. అందుకే అమ్మవారి దగ్గర అందుకే అమ్మవారి దగ్గర ఎప్పుడు కూడా తల ఎత్తుకునే ఉండాలంటుంది. దైన్య స్థితిలో అమ్మవారి పెట్టదు అని ఈ యొక్క నామం. సో ఆ త్రికోణము, వృత్తము ఇది శక్తి స్వరూపమేమో. త్రికోణం అయితే బిందువు త్రికోణం అయితే అది శక్తి స్వరూపం, వృత్తం అయితే స్వస్వరూపం. చాలా ఇది రహస్యం. అంటే ఏంటంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే నాన్న ఆశ్చర్యపోయే విషయం ఈ రహస్యం. ఇది రహస్యం అన్నారు కానీ నాకు అనుభూతి అయిన రహస్యం మీకు చెప్తున్నాను. ఇది రహస్యము అని గురువు గారు చెప్పారు. ఆ రహస్యం ఏంటో చెప్తున్నాను. ఈ